మీకు అర్థమైపోయి ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పాను కదా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని. సో యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి రత్న మినిస్ వరల్డ్. సో ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. బుక్స్ కొనమని చాలా డేస్ నుంచి చెప్తున్నారు స్కూల్లో మాకు. ఈ రాజస్థాన్లో ఏంటంటే మార్చ్ కల్లా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి 1 వీక్ మాత్రమే హాలిడేస్ ఇస్తారు. 1 వీక్ తర్వాత మళ్ళీ వెంటనే క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు నా శాన్వికి ఫస్ట్ క్లాస్ అయిపోయి సెకండ్కి ప్రమోట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడంతా బుక్స్ హడావిడి అనమాట. సో ఎక్కడ చూసినా అవుట్ ఆఫ్ స్టాక్ అంటుంది. ఎందుకంటే మనం లేట్ కమ్మర్స్ కదా. సో ఎట్లయినా కానీ తగ్గేదేలే అన్నట్టు గరసాన మొత్తం జల్లిడి పెట్టామన్నమాట. సో బుక్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి స్టోర్స్ ఉన్నాయి అవన్నీ చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ బిట్ట మధ్యాహ్నమే చాలా ఎండగా ఉంది. అసలు మేము 2:30కి అలా బయలుదేరాము. ఎంత ఎండగా ఉందంటే వెళ్ళటానికి కూడా చాలా ప్రాబ్లంగా అనిపించిద్ది. ఇలాంటి టైంలో నాకు అనిపించిద్ది, అబ్బా మాకు కూడా కారు ఉంటే బాగుండు అనిపించిద్ది. సో మేము కూడా త్వరలోనే కారు కొనాలి. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు కదా కారు ఉంటే అని చెప్పి. అండ్ నెక్స్ట్ విన్నుని తీసుకొని వెళ్తున్నాం మేము. సో విన్ను కూడా క్యాప్ అయి పెట్టుకున్నాడు. క్యాప్ పెట్టుకున్న చిన్నపిల్లలు అస్సలు ఉంచరు. అయినా కానీ ఎలా అయినా కానీ ఈరోజు అలా అయినా బుక్స్ తీసుకొని రావాలి శాన్వికి అని. సో పిల్లల సంగతి మనకు తెలిసిందే కదా. వాళ్ళు స్కూల్లో పక్క వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో మాకు కూడా అలాంటిదే కావాలని గొడవ చేస్తారనమాట పిల్లలు. బుక్స్ అందరు తెచ్చుకున్నారు మమ్మీ, నాకు బుక్స్ కావాలి మమ్మీ అని చెప్పి. శాన్వి అయితే చాలా అంటే చాలా గొడవ చేస్తుంది రోజు. సో ఎట్టకెళ్ళకి ఈరోజు స్టార్ట్ అయిపోదాము, ఎలా అయినా వెతికి ఈరోజు బుక్స్ కొనుక్కొద్దాం అని బయలుదేరాము. సో మీకు ఒకటి చెప్తాను, ఇక్కడ రాజస్థాన్లో ఏంటంటే ఫ్రంట్ సైడు ఇళ్ళు అనేవి చాలా డిజైనింగ్ ఉంటాయి. బట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం అస్సలు ప్లాస్టింగ్ చేయరు. ఎందుకో నేను అనుకుంటాను వచ్చిన కొత్తలో, అదేంది ఇంత బాగా డిజైన్ చేసుకొని ఇల్లు మొత్తం, వీళ్ళేంది ప్లాస్టింగ్ చేయించుకోరు అని అనుకుంటాను నేను. సో ఈ వీడియోలో కూడా మీరు ఒకసారి లుక్ వేయండి. మీకు ఈ రాజస్థాన్ గురించి ఇలా ప్లాస్టింగ్ చేయకుండా ఉండటానికి గురించి తెలిస్తే నాకు కమెంట్ చేయండి మీరు కమెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో సెకండ్ హ్యాండ్ కార్లు కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ బాగా పర్చేస్ జరుగుతూ ఉండిద్ది. రాజస్థాన్లో మాత్రం ఇంటికి ఒక కారు కంపల్సరీ, ఇంటికైతే ప్లాస్టింగ్ ఉండదు. వింటర్ మాత్రం ఎక్కువగానే ఉండిద్ది, సమ్మర్ మరీ ఎక్కువగా ఉండిద్ది. అయినా కానీ ఏం చేస్తాం, కొన్ని అత్యవసర నీడ్స్ ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా మధ్యాహ్నం అయినా కానీ లేకపోతే మార్నింగ్ టైం అయినా కానీ కంపల్సరీగా మనం వెళ్ళాల్సిందే. మాకు డిస్టెన్స్ కూడా చాలా తక్కువే అనమాట. అయినా కానీ మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్ళకుండా అవాయిడ్ చేయటమే చాలా బెస్ట్. ఈ నార్త్ సైడ్ ఎవరైతే ఉండి జాబ్ చేస్తూ ఇక్కడ ఉంటున్నారో వాళ్ళు మాత్రం మధ్యాహ్నం పూట అవాయిడ్ చేయటం చాలా బెస్ట్. సో మీకు అక్కడ ఒక వెహికల్ కనిపిస్తుంది కదా, బిఎస్ఎఫ్ వాళ్ళది. సో వాళ్ళకి ఏమన్నా కావాలంటే అక్కడ వెహికల్ ఆపుకొని వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొని బోర్డర్కి వెళ్తారనమాట. మనం 2:30, 3 o'clock మధ్యాహ్నం టైంలో ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క గాడి అక్కడే ఉండిద్ది అనమాట. అండ్ నెక్స్ట్ చలో బుక్ స్టోర్కి వచ్చేసాం ఇప్పుడు. పోయిన సంవత్సరం మేము ఇక్కడే తీసుకున్నాము. సో ఈ సంవత్సరం కూడా సేమ్ అదే షాప్లో అవైలబుల్గా ఉంటాయి అని చెప్పారు మాకు. సో మేము అక్కడికైతే వెళ్ళంగానే మాకు ఒక షాక్ అయిపోయింది. ఏంటంటే బుక్స్ లేవు అని చాలాసార్లు చెప్పాడు. బట్ బుక్స్ ఉన్నా లేకపోయినా నేను ఒకసారి మీకు ఆ బుక్ స్టోర్ మొత్తం చూయిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. మనకి డిజైన్స్, పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ ఎరేజర్స్ కానీ ఏమైనా కానీ ఎన్ని మోడల్స్ తయారు చేసి పెట్టారంటే అన్ని మోడల్స్. నా స్కూల్ టైంలో అయితే కొంచెం మోడల్సే ఉండే, మరీ ఎంత మోడల్స్ ఉన్నా కానీ ఏదో ఒక పెన్నో ఒక పెన్సిల్ మాత్రమే కొనిచ్చేవాళ్ళు. బట్ ఈ కాలంలో పిల్లలకైతే డిజైన్స్ కావాలి. అది జామెట్రీ బాక్స్ అయినా కానీ, పౌచ్ టైప్ అయినా కానీ, బ్యాగ్స్ అయినా కానీ, ఏదైనా కానీ వాళ్ళకి మంచి డిజైనింగ్ ఉంటేనే వాళ్ళకి నచ్చిద్ది అనమాట. ఏం చేద్దాం, జనరేషన్ బట్టి మనం కూడా మారాల్సిందే. నా జనరేషన్లో అయితే ఇవన్నీ ఏం లేవు. మా మమ్మీ వాళ్ళు ఇచ్చినది తీసుకోవటం వెళ్ళిపోవటం అంతే అనమాట. చూడు ప్రతి ఒక్క బుక్ ఈ స్టోర్లో అవైలబుల్గా ఉండింది. ఇది గరసానాకి నియర్లో ఉందన్నమాట. నాకు పేరైతే గుర్తులేదు. సో స్టోర్ అయితే చూపిస్తున్నాను. సో స్టోర్ అతను చెప్పాడు ఇంకొక చోట అవైలబుల్గా ఉంటుంది సార్ బుక్స్, మీరు ఆ స్టోర్
స్టోర్ దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి అని చెప్పారు. సరే అని చెప్పి ఇక్కడ మాకు కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకొని మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళిపోయాం. ఈ లైన్లో ఉన్నాయన్నీ బ్యాగ్స్, బుక్స్, వాటర్ బాటిల్స్, సో ఈ స్కూల్స్కి స్టేషనరీ, మెడిసిన్స్, మళ్ళీ బ్యాంక్స్ అన్నీ ఇదే లైన్లో ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ సబ్జీ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సో అట్లాంటి ఐటమ్స్ అంటే నిత్యావసర సరుకులు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ లైన్లో. సో మనం ఎటు వెళ్ళవసరం లేదు, మెయిన్ రోడ్ సైడే ఉంటాయి అన్నమాట మొత్తం. ఐస్ క్రీమ్స్ కానీ కుండలు కూడా అమ్ముతారు ఇక్కడ. ఈ సమ్మర్లో కుండలో వాటర్ తాగటం చాలా అంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఎక్కడ చూసినా రోడ్ సైడ్ వెజిటేబుల్స్ మనకు కావాల్సిన నిత్యావసరం మాత్రమే ఉంటాయి. సో మేమైతే స్టోర్ చెప్పాను కదా, ఇది అగర్వాల్ పేరు వచ్చేసి ఈ స్టోరు. సో ఇందులో కూడా యూనిఫామ్, బుక్స్, పిల్లలకు సంబంధించింది ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. నేనైతే ఫస్ట్ టైం లోపలికి కూడా వెళ్ళి చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యూనిఫామ్ కానీ ఏ స్కూల్ అయినా కానీ యూనిఫాము, బుక్స్, పెన్సిల్స్, పిల్లలు ఆడుకునేవి, లంచ్ బాక్స్, అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్, వాటర్ బాటిల్స్, పౌచెస్, జామెంట్రీ బాక్స్, పెన్స్, స్కేల్స్, అబ్బాబ్బాబ్బా చాలా అంటే చాలా స్టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా సీజన్ కదా వాళ్ళకి. సో స్టాక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. మాకు ఏమేం కావాలో మేమన్నీ ఇక్కడ తీసుకున్నాము. ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. ఇక్కడికి వచ్చినాక సెకండ్ క్లాస్ బుక్స్ ఉన్నాయా అని అడిగాము మేము. ఉంటే అమ్మయ్య సెట్ ఉంది అని నేనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో వాళ్ళు ఒకసారి నేను సెకండ్ క్లాస్ బుక్స్ అన్నీ చూయించమని చెప్పాను సెట్. సో చూసారు కదా షాప్ అంతా ఎంత రష్గా ఉందో. ఇక్కడే మాకు 20-25 మినిట్స్ టైం పట్టింది బుక్స్ కానీ మాకు కావాల్సిన నీడ్స్ అన్నీ తీసుకోవడానికి. సో షాప్ ఒకసారి లుక్ వేయండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడికి వెళ్ళవసరం లేదు అనమాట. ఈ అగర్వాల్ షాప్లోనే ప్రతి ఒక్కటి ఉన్నాయి. స్కేల్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట ఇక్కడ ఉంది. సో ఇక్కడ అందరు బుక్స్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు అంటే ఇక్కడ ఎన్సీఏ స్కూలే కాదు, వేరే వేరే స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడే పర్చేజ్ చేస్తున్నారు బుక్స్ అన్నీ. సో బుక్ స్టాల్స్ అనేది కామన్ 3-4 ఉన్నాయి అన్నమాట. అక్కడ అవైలబిలిటీ బట్టి అక్కడ ఉంటాయి. ప్రత్యేకంగా అగర్వాల్ దాంట్లోనే తీసుకోవాలి నేను, బట్ మాకైతే ఇక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసేసాము. సో మా విన్ను అయితే చూడండి ఎక్కడికి వచ్చాము ఏంది అన్నట్లు చుట్టూ చూస్తున్నాడు. బట్ తర్వాత అయితే వాడికి ఒక సీట్ దొరికింది, అక్కడ కూర్చున్నాడు. అండ్ నెక్స్ట్ బుక్స్ చూడండి వాళ్ళు ఎలా చూస్తున్నారో. ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ సెట్ అనమాట. ఇవి టెక్స్ట్ బుక్స్ వేరుగా, నోట్ బుక్స్ వేరుగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏదైనా కానీ స్కూల్లోనే అవైలబుల్గా ఉంటుంది. యూనిఫామ్ అయినా కానీ, టై, బెల్ట్, షూ, సాక్స్ అన్నీ మన సౌత్ సైడ్ అయితే అన్నీ స్కూల్లోనే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే బయట ప్రత్యేకంగా షాపులు ఉంటాయి కదా, ఏంటి ఈ బుక్ స్టాల్స్, అట్లాంటి వాటిలో సెట్స్ మనం కొనుక్కోవటమే. సో పెన్సిల్స్ కానీ, ఎరేజర్, షార్ప్నర్, సో దాంతోపాటు ప్రతి ఒక్కటి తీసుకున్నాను. చిన్నప్పుడు నేనైతే న్యూస్ పేపర్స్ అండ్ నెక్స్ట్ మా తాతయ్య ఎల్టీడీ కంపెనీలో వర్క్ చేస్తాడు కాబట్టి వాటికి బ్రౌన్ కలర్ షీట్స్ ఒకటి వస్తాయి అన్నమాట. అవి సో మేమేంటి అట్లా వేసుకుంటాం అనమాట. సో ఎక్కువ అయితే నేను న్యూస్ పేపర్సే ఎక్కువ అట్లా వేసుకునేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చినాక ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఈ అట్లా వేసుకునే దానిలో కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. చూడు జనరేషన్ ఎలా చేంజ్ అయిపోయిందో. మన పిల్లల దగ్గరికి వచ్చేలోపు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, దేనికి తక్కువ లేదు. మన దగ్గర పైసా ఉండాలే కానీ ప్రతి ఒక్కటి మన ఇంట్లోకి వచ్చేసిద్ది అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. సో నాకు కావాల్సిన పెన్స్ నేను తీసుకున్నాను. ఈ పెన్స్ వచ్చి చాలా బాగుంటాయి అంటే ఎక్సో కంపెనీ. సో అవైతే నేను పెన్స్ షీట్ తీసుకున్నాను. ఎప్పుడు రాం కదా మనం బయటికి. సో వచ్చినప్పుడే మనకు కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్తే ఈ సమ్మర్ నుంచి కొంచెం మనం కాపాడుకోగలం అనమాట. అన్నట్లు ఈ సమ్మర్ బయటకు వచ్చేటప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేయండి. నేనైతే లాక్మీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో SPF 50 PA++ అనమాట. చాలా అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా కొంచెం ఎండ నుంచి కొంచెం ఎఫెక్ట్ తగ్గిద్దని చెప్పి నేను అది యూజ్ చేస్తాను. విన్నోకి అయితే మమ్మాయత్తు దాంట్లో యూజ్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కూడా చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. నాకైతే బాగా నవ్వొచ్చింది ఈ వెరైటీస్ అని చూసి. ఎందుకంటే ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, షార్ప్నర్, పెన్ తీసుకొని మమ్మీ వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారు. బట్ పిల్లలైతే ఈ జనరేషన్ అలా లేరబ్బా. సో పిల్లలకైతే కావాల్సినవి ప్రతి ఒక్కటి తీసుకో. అండ్ నెక్స్ట్ చలో లంచ్ బాక్సెస్ చూద్దాం. నేనైతే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, సిప్పీ కప్స్ అట్లాంటివి
తీసుకుందాం పిల్లలకి అని చెప్పాను నేను. సో వాటర్ బాటిల్స్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క వెరైటీ తీసి చూపించానమాట. లాస్ట్కి నాకు నచ్చింది నేను తీసుకున్నాను శాన్వికి. సో సమ్మర్లో ఎక్కువ వాటర్ పిల్లలు తాగటం మంచిది కదా. సో స్కూల్ టైమింగ్స్లో కూడా లీటర్ బాటిల్ ఇచ్చి పంపామనుకో, సో వాళ్ళు తాగుతూ ఉంటారు. సో ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ నేను ఈ బాటిల్ తీసుకున్నా, నాకు ఎందుకో నచ్చలేదు అనిపించింది. సో అదేందో నాకు ఓల్డ్ మోడల్. తర్వాత ఈ బాటిల్ తీసుకున్నాను, ఇది ఓల్డ్ మోడల్ అనిపించింది నాకు ఎందుకో నచ్చలేదు. నెక్స్ట్ ఇట్లాంటి సిప్పి కప్ టైప్ తీసుకున్నాను. సో ఇట్లాంటివి అయితే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ నాకు కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అరౌండ్ నాకు 150 160 అలా పడింది అంతే. సో మా విన్ను చూడండి అన్ని మక్కకే కొంటుంది, నాకేం కొంటలేదు అనుకుంటున్నాడేమో విన్ను. బట్ విన్నుకు కూడా నేను ఆడుకోవడానికి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఈ జామెంట్రీ బాక్స్ నాకు ఎందుకో చూడంగానే నచ్చింది, కలర్ నచ్చింది బాగా. సో నేను కూడా శాన్విక్ ఒకటి తీసుకున్నాను. అరౌండ్ నాకు 80 రూపీస్ అలా పడింది అనమాట. సో 10-20 రూపీస్కే వచ్చే జామెంట్రీ బాక్స్ 100 200 150 200 300 అలా ఉన్నాయి అనమాట. సో పిండి కొద్ది రొట్టె అన్నట్లు ఎంత డబ్బులు ఖర్చు పెడితే అంత అవైలబుల్ అనమాట ప్రతి ఒక్క వస్తువు. అండ్ నెక్స్ట్ మాకు కావాల్సిన నీడ్స్ అన్నీ తీసుకొని తిరిగి మేము బయలుదేరిపోయాము. అండ్ మధ్యలో చెరుకు రసం కూడా తాగని, ఈ ఎండకి నాకు ఎందుకో చాలా చల్లగా ఏమన్నా తాగితే బాగుండు అనిపించింది. సో మధ్యలో చెరుకు రసం కూడా తాగి మా విన్నుని తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. వాడు పాపం ఎంత ఎండగా ఉన్నా కానీ వాడు మాత్రం రావటం పక్కా. ఎందుకంటే దూరంగా ఉంటున్న టేక్ కేర్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కంపల్సరీగా మనం వదిలిపెట్టి వెళ్ళలేము, మనతో పాటు తీసుకెళ్లాల్సిందే. ఏం చేద్దాం తప్పదు. అనమాట ఏం చేద్దాం. సో వీడియో నచ్చితే ఫాలో చేయండి.